స్వల్ప సమయంలోనే భారీ వరదలకు కారణమయ్యే క్లౌడ్ బర్స్ట్ పై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాన్ని ముందస్తుగా అంచనా వేయటం ఓ సవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుంభవృష్టితో ప్రాణ ఆస్తి నష్టాలకు దారితీసే ఈ ప్రతికూల వాతావరణ స్థితిని ఎదుర్కోవటం దాదాపు అసాధ్యం. అయితే తాజాగా దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు, వరదలకు క్లౌడ్ బర్స్టులే కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయంటున్న పర్యావరణ నిపుణుడు డాక్టర్ శ్రీకుమార్తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. ఇటీవల విరివిగా వింటున్న పేరు క్లౌడ్ బరస్ట్. అసలు ఈ క్లౌడ్ బరస్ట్ ఎందుకు సంభవిస్తుంది, ఇది సంభవించడం వల్ల ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఇలాంటివన్నీ విషయాలు మాట్లాడేందుకు పర్యావరణవేత్త శ్రీకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి సార్? ఈ క్లౌడ్ బరస్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున మన అందరిలో కూడా చర్చనీయాంశమైంది. మేఘ విస్ఫోటం అంటారు దీన్ని. ఈ క్లౌడ్ బరస్ట్ ఎందుకు జరుగుతుందంటే 3 ప్రధానమైన అంశాలు. ఒకటి వెస్ట్రన్ ఎఫెక్ట్ అంటారు. మన తూర్పు వైపు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మహాసముద్రం, అరేబియన్ సీ, బంగాళాఖాతంలో నుంచి ఉష్ణోగ్రతల ప్రభావం కారణంగా నీరు ఎక్కువగా ఆవిరయ్యి తేమ రూపంలో పశ్చిమ కనుల వైపు ప్రయాణించటం. ఈ ప్రయాణించినప్పుడు ఓరోగ్రఫిక్ ఎఫెక్ట్ అంటాం. ఈ తేమ గాలి ఎప్పుడైతే ఈ తూర్పు ప్రాంతంలో గాలి పడమర వైపుకి వెళ్ళిందో ఈ గాలిని ఒక్కసారిగా పర్వతాలు పైకెత్తాయి. ఇవి ఒక్కసారిగా పైకి ఎత్తటం వల్ల ఈ కండెన్సేషన్ అంటారు. అంటే మేఘం క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. క్యూములోనింబస్ మేఘాలు అంటే చాలా దట్టమైన మేఘాలు, ఎక్కువ నీటిని క్యారీ చేస్తేవి. ఈ తేమ గాలి అంతా కూడా ఒక్కసారి ప్రెసిపిటేట్ అయి మంచు స్ఫటికాలుగా మారి కొంత ఎత్తుకు చేరిన తర్వాత ఒక్కసారిగా చల్లటి గాలి పైకి వెళ్ళటం వల్ల ఈ నీటిని నిలుపుకోలేక కుండపోత అంటాం. అంటే ఒక గంటలోనే 10 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం పడటం వల్ల దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇది ఎంత ఏరియాలో జరుగుద్ది? లెస్ దాన్ 10 కిలోమీటర్స్లో. అంటే ఇది ఒక పెద్ద ఏరియా జరగదు, ఒక ప్రాంతానికి మాత్రం పరిమితమై కుండపోతగా వర్షం కురవటం వల్ల మట్టి పెళ్ళలు విరిగి పడతాయి, కొండ చర్యలు విరిగి పడవచ్చు. అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. అంటే రెప్పపాటు కాలంలోనే భయంకరమైన వరదలు సంభవిస్తాయండి. క్లౌడ్ బరస్ట్ ప్రధానంగా సంభవించే సమయంలో ఎలాంటి నష్టం, అలాగే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? ఈ క్లౌడ్ బరస్ట్ ముందుగా మనం గుర్తించలేము. దీన్ని గుర్తించాలంటే ఏంటంటే పర్యావరణంగా సున్నితంగా ఉండే ప్రాంతాల్లో మనం 500 మీటర్స్కి ఒక సెన్సార్ పెట్టి ఎప్పటికప్పుడు గాలిలో తేమని, అలాగే గాలిలో ఉష్ణోగ్రతల్ని, అక్కడ మారేటువంటి పరిస్థితుల్ని వెదర్ కండిషన్స్ అంటాం, నిరంతరం మానిటర్ చేయాలి. ఇది చేసి వెదర్ మానిటరింగ్ స్టేషన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే మనం వీటిని కొంత ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అయినా కూడా వీటిని అవాయిడ్ చేయలేం. కారణం ఏంటంటే నీటి ఆవిరి శాతం, ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి గ్లోబల్ వార్మింగ్ కానీ, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కానీ, ముఖ్యంగా ఎవాపరేషన్. మనం చూసాం జూలైలో తీవ్రమైన ఎండలు వచ్చినాయి. ఆ తీవ్రమైన ఎండల కారణంగా ఇక్కడ ఎవాపరేషన్ పెరిగింది. ఎప్పుడైతే ఎవాపరేషన్ పెరిగిందో దీనికి దుమ్ము, ధూళి, ఏరోజాల్స్ అంటాం, గాలిలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, గాలి కాలుష్యం ఇవన్నీ కూడా తోడై క్లౌడ్ ఆల్బిడో ఎఫెక్ట్ అంటాం. పిడుగుపాట్లు కూడా ఎక్కువ అవుతాయి. అంటే క్లౌడ్ బరస్ట్లో 2 విషయాలు జరుగుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడటం, 2 మేఘాలు భయంకరమైనటువంటి పిడుగులతో కూడినటువంటి విద్యుత్ ఉత్పాదన చేస్తుంది. ఇది కూడా ప్రజలకి పాలిటీ శాపంగా మారుతుందండి. ప్రధానంగా పర్వత ప్రాంతాల్లోనే ఈ క్లౌడ్ బరస్ట్లు సంభవిస్తాయి అనేసి ఇప్పటి వరకు చాలామంది భావిస్తారు. అయితే ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా, సాధారణ మైదాన ప్రాంతాల్లో కూడా ఇది సంభవిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? సాధారణంగా క్లౌడ్ బరస్ట్, మేఘ విస్ఫోటనం అనేది ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉన్న చోట బాగా జరుగుతుంది ఇది. కానీ మైదాన ప్రాంతాల్లో ఇలా జరగటానికి కారణం ఏంటంటే ఈ మైదాన ప్రాంతాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే తీర ప్రాంతాల్లో నీటి ఆవిరి శాతం అనూహ్యంగా పెరగటం, అంటే దానికి ముందు కొన్ని 10-15 రోజుల పాటు విపరీతంగా ఎండలు వేయటం, దీంతో గాలిలో తేమ పెరగటం, గాలి కాలుష్యం తోడవటం, అలాగే హాట్ ఐలాండ్స్ అంటాం, అర్బన్ హాట్ ఐలాండ్స్. అంటే పట్టణీకరణ జరిగినప్పుడు ఎయిర్ మూవ్మెంట్ సరిగ్గా లేకుండా ఒకచోటే స్తంభించిపోవటం వల్ల కూల్ ఎయిర్ ఒక్కసారిగా రాగానే సడన్గా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి కొండపోతగా వర్షం కురుతుంది. క్లౌడ్ బరస్ట్ నివారణకి ఏమైనా చర్యలు ఉన్నాయా సార్? ప్రధాన కారణాలు ఏంటంటారు? క్లౌడ్ బరస్ట్ నివారణ అంటే ఇది గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి మార్పులు. ముఖ్యంగా వీటిని మనం పూర్తిగా నిర్మూలించలేము. అంటే అడవులు పెంచడం ఒక మార్గం. రెండోది ఏంటంటే ఎవాపరేషన్స్ మనం తగ్గించుకోవాలి. ఎవాపరేషన్ తగ్గించుకోవాలంటే అవి ఉష్ణోగ్రతలతో సంబంధించినవి, భౌగోళిక ఉష్ణోగ్రతలు. అంటే భూతాపం అనేది పెరిగిపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా రిజర్వాయర్లు, పెద్ద పెద్ద రిజర్వాయర్ల నుంచి నీటి ఆవిరి అవుతూ ఉంటుంది. అలాగే సముద్రాల నుంచి నీటి ఆవిరి అవుతూ ఉంటుంది. ఈ నీటి ఆవిరి దేని మీద ఆధారపడి ఉంటుందంటే
టెంపరేచర్ మీద. అబోవ్ 37 టెంపరేచర్ కనుక 37 డిగ్రీల పైన టెంపరేచరు ప్రొలాంగ్డ్గా ఒక 50-60 రోజుల పాటు కనుక ఉన్నట్టయితే ఇది విపరీతమైన తేమ శాతాన్ని గాలిలో పెంచుతుంది. దానివల్ల తీర ప్రాంతాల్లో కానీ దీని ఎఫెక్టు ఏ తీర ప్రాంతాల్లో ఎవాపరేషన్ ఎక్కువ ఉందో అది హిమాలయ ప్రాంతాల్లో ప్రాణ ముప్పుగా మారుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఉత్తరాఖండ్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదంలో పడటానికి కారణం అదే. దీనివల్ల ఏమవుతుందంటే జీవనదులు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్లేషియర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువ వర్షపాతం పడటం వల్ల అక్కడ ఉన్న మంచులు కూడా కరిగిపోతూ ఉంటుంది. దానివల్ల దీర్ఘకాలంలో జీవనదులుగా ఉన్నటువంటి గంగా నది కానీ ఇప్పుడు కీర్ గంగా అలాగే జరిగింది. అక్కడ కీర్ గంగా రిజర్వాయర్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోయింది పూడికలతో. కాబట్టి మనం మంచుకు సంబంధించినటువంటి గ్లేషియర్స్ని కూడా పరిరక్షించుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఎక్కువగా వర్షపాతం వస్తే ఒక్కసారిగా ఆ వాటర్ని 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు తీసుకునే విధంగా మనం డ్రైన్స్ని డిజైన్ చేయట్లా. మన డ్రైన్స్ ఏంటంటే 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వర్షపాతాన్ని డిజైన్ చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఒక సరైనటువంటి అవగాహన అంటే వాటర్ మేనేజ్మెంట్, ఈ వరద ముంపుకు గురవ్వకుండా దానికి కాలువలు తవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నీటిని ప్రాపర్గా మనం డైవర్షన్ కెనాల్స్ చేసుకుని హెవీ వాటర్ వచ్చినప్పుడు ఆ కెనాల్స్ని వాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఇది ప్లానింగ్ జరగాలండి. ప్లానింగ్ జరగకపోతే భవిష్యత్తులో వాతావరణ పరిస్థితులు చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఇంకా వాతావరణం మీద అధ్యయనం, ఉపగ్రహాలు ఇవి పెంచుకోవాల్సిన అవసరం. పర్యావరణవేత్త శ్రీకుమార్ గారు చెబుతున్న విషయాలు ఇది చాలా ప్రమాదకరమైనది, చాలా నష్టాన్ని పెడుతుందని చెప్తున్నాం. భవిష్యత్తు మానవాళ్ళు కూడా తీవ్ర ముప్పు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీన్ని కట్టడి కోసం ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు, ప్రజలు కూడా భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.